హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మృణాలి కుమారి అండి. ఈరోజు thumbnail చూశారు కదా. ఆడవారికి 5 రోజులు మన షెడ్యూల్ పాటిస్తే చాలా ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది అని. అది ఎందుకు, ఏంటి, ఎప్పుడు పాటించాలి, ఏమైనా షెడ్యూల్ పాటించాలనేది ఇప్పుడు మీకు చెప్తానండి. వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఇక మన వీడియోలోకి వచ్చేస్తే ఆడవాళ్ళకి సహజంగా ప్రతి నెల నెలసరి వస్తుంది కదండి 5 రోజులు. ఈ 5 రోజులు నేను చెప్పిన షెడ్యూల్ పాటించి చూస్తే ఖచ్చితంగా మనం చాలా హెల్తీగా ఉంటామండి. దానికి ఏం చేయాలంటే, నెలసరి వచ్చిన ఫస్ట్ రోజు, మొదటి రోజు పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు ఉత్త క్యారెట్, బీట్రూట్, కీరా జ్యూస్ మాత్రమే తాగాలి. తర్వాత మధ్యాహ్నం మన ఇష్టం వచ్చిన కర్రీ, రైస్ ఏదన్నా తినొచ్చండి. సాయంత్రం వచ్చేసి ఇంకా ఒక 3 క్యారెట్లు, ఇంకా ఫ్రూట్స్ అంటే జామకాయ కానీ, సీతాఫలకాయ కానీ, సీజనల్ ఫ్రూట్స్ ఏముంటే అవి తినొచ్చండి. ఈ విధంగా మొదటి రోజు షెడ్యూల్ చేసుకోవాలి. ఇకపోతే రెండో రోజు ఏం చేయాలంటే, పొద్దున్నే రాగి జావ తాగాలండి. రాగి జావ మనకి ఆకలి తీరలేదు ఒక గ్లాస్ ఉంటే ఇంకో గ్లాస్, మొత్తం మ్యాక్సిమం ఒక 4 గ్లాసుల వరకు తాగొచ్చండి. అంతకుమించి ఎక్కువ తాగకూడదు. 4 గ్లాసుల వరకు రాగి జావ తాగాలి. ఆఫ్టర్నూన్ వచ్చి అన్నం కొంచెం బీట్రూట్ కర్రీతో తినాలి. బీట్రూట్ కర్రీ ఎలా చేసుకోవాలో అది కూడా చెప్తానండి. ఫస్ట్ బీట్రూట్ ఉడకబెట్టేసుకుంటాం కదా ఫ్రై చేసుకోవడానికి. ఆ వాటర్ని మనం రైస్లో పోసుకొని ఆ వాటర్తోనే రైస్ కుక్ చేసుకుంటే చాలా మంచిదండి మనకి. ఆ విధంగా మధ్యాహ్నం రైస్, బీట్రూట్ కర్రీ కూడా తినాలి. ఈవినింగ్ వచ్చి పైనాపిల్ జ్యూస్ కానీ, మా జ్యూస్ తాగితే జ్యూస్ తాగొచ్చు, లేదంటే మామూలు ముక్కలు తినవచ్చు. ఈ విధంగా సెకండ్ డే షెడ్యూల్ ఉంటుందండి. ఇకపోతే మూడో రోజు ఏం చేయాలంటే, మూడో రోజు బూడిద గుమ్మడికాయ తాగాలండి పొద్దున్న. ఇంకా పొద్దున్న ఫుడ్ అదే. ఆఫ్టర్నూన్ వచ్చి అన్నం, సొరకాయ కూర కానీ, బీరకాయ కూరతో కానీ తినాల్సి ఉంటుంది. రాత్రి మళ్ళీ మామూలు ఫ్రూట్స్, వెజిటేబుల్స్ మొత్తం దోసకాయ, కీర, క్యారెట్ ఏదైనా తినొచ్చండి. ఆ విధంగా మూడో రోజు షెడ్యూల్ చేసుకోవాలి. నాలుగో రోజు వచ్చి కాల్షియం మొత్తం పోతుంది కదండి, అందుకని ఆ రోజు షెడ్యూల్ ఓన్లీ మిల్క్. మొత్తం మీద ఒక 2 లీటర్లు మిల్క్ తాగాలండి. మరి ఏదైనా బూస్ట్ కలుపుకుంటారు, హార్లిక్స్ కలుపుకుంటారు, ఏదన్నా చేయొచ్చు. ఆ రోజంతా ఇంకా ఫుడ్ ఏం తినకూడదు, ఓన్లీ మిల్కే, అంతే. ఐదో రోజు పొద్దున్న ఏం చేయాలంటే, పొద్దున్నే ఒక గ్లాస్ రాగి జావ తాగేసేయాలి. మధ్యాహ్నం కూడా రాగి సంకటి, ఒక చికెన్ కర్రీ కానీ, లేదంటే నాన్ వెజ్ తినేవాళ్ళు పప్పు, ఏదైనా ఆకుకూర పప్పు కానీ చేసుకొని తినచ్చు. రాత్రికి ఇంకా ఉత్త బటర్ మిల్క్ ఒక్కటే తాగాలండి. ఎందుకంటే వేడి చేసి ఉంటుంది కాబట్టి ఉత్త బటర్ మిల్క్ తాగాలంటే. ఈ విధంగా 5 రోజు షెడ్యూల్ పాటించిన తర్వాత 6వ రోజు ఖచ్చితంగా గోరువెచ్చని నీటితోనే స్నానం చేయాలండి. మామూలు ఎవరైనా సరే గోరువెచ్చని నీటితోనే తలస్నానం చేస్తే చాలా అంటే చాలా తేలికగా ఉంటుంది ఒళ్ళు అనేది. అదొక్కటే కాదు, ఆ రోజు మధ్యాహ్నం కూడా మనం ఏదైతే ఫుడ్ రెగ్యులర్గా తీసుకుంటామో దానిలో 60% ఫుడ్ మాత్రమే తినాలి ఆ రోజు మధ్యాహ్నం. మిగిలింది ఒక 1/2 లీటర్ కోకోనట్ వాటర్ తాగాలి. ఎందుకంటే ఇన్ని రోజులు మనకి చేసిన వేడంతా కూడా బయటకు కొట్టేస్తుంది. దానికోసం కోకోనట్ మిల్క్ తాగాలి. ఈ విధంగా షెడ్యూల్ పాటిస్తే ఖచ్చితంగా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది ఏమీ రాదండి. ప్లస్ వీటన్నిటితో కూడా మ్యాండేటరీగా ఏం చేయాలంటే, ఈ 5 రోజులు కూడా కొంచెం పసుపు ముద్ద చేసుకొని 2 పూట్ల, 5 రోజులు 2 పూట్ల పసుపు ముద్ద మింగాలండి. అది ఎలా అంటే, బొటనవేలు ఉంటుంది కదా, బొటనవేలుకి ఒక మధ్యలో ఒక గీత ఉంటుంది కదండి, ఆ గీత ముగిస్తే చూపుడు వేలికి బొటనవేలికి మధ్య ఎంతైతే పడుతుందో అంత ముద్ద ఖచ్చితంగా 2 పూట్ల తినాలి 5 రోజులు. ఇది మ్యాండేటరీ అండి. ఈ షెడ్యూల్ పెద్దవాళ్ళు ఆడచ్చు, చిన్నపిల్లలు చేయొచ్చు. అదే ఎవరైతే పీరియడ్ స్టార్ట్ అయిన పిల్లలకి ఖచ్చితంగా ఈ పాటించి తీస్తే మన ఫ్యూచర్ చాలా బాగుంటుందండి.
మీరు ఒక్కసారి పాటించి చూడండి. మీకు ఎలా ఉంది అనేది నాకు కామెంట్స్‌లో తెలియజేయండి. మీకు గనుక ఇది నచ్చితే అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఇటువంటి యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ అందరికీ తెలీదు. మీరు పాటించి చూసి మీ హెల్త్ సెట్ అయింది అనుకుంటే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఓకేనా? నేను ఓన్లీ నాకు తెలిసిన దాన్ని నేను పంచుకోవడం కోసం నేను అందరికీ తెలియజేయడం కోసం నేను వీడియో చేస్తున్నానండి. మీకేదైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్స్‌లో చేయండి. మీరు ఇలా చేస్తే ఈ 5 షెడ్యూల్‌లో ఖచ్చితంగా ఒక కిలో బరువు తగ్గుతుంది, బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది, హెల్తీగా కూడా ఉంటారండి ఆడవాళ్ళు. సో, మీకు ఇది నచ్చితే గనుక అందరికీ షేర్ చేయండి. అలాగే ఇంకా ఇలాంటివి ఈ వీడియోస్ నేను చేస్తానే ఉంటాను నాకు తెలిసినవన్నీ కూడా. సో, ఈ ఛానల్‌ని వాచ్ చేస్తూ ఉండండి. ఓకే. బాయ్. థాంక్ యూ.